బాయ్ ఎక్కడున్నారు? నమాజ్ చేస్తున్నారు. బాయ్ ఎక్కడ? ఆయన నమాజ్ చేస్తున్నారు. హే నీలోఫర్, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అరుణిదిన్ అయితే ఇంతకు ముందు అందంగా లేనా? అది నువ్వు కట్టుకున్న ఈ శారీ ఉంది కదా, ఇది చాలా అందంగా ఉంది. ఓ సారీ బాగుందా? అయితే నేను అలా అని కాదు, బాయ్. తర్వాత బాయ్ చాలా ముఖ్యమైన విషయం. నీలోఫర్, ఒక్క నిమిషం. ఏంటి చెప్పు. బాయ్ చాలా సమస్య వచ్చి పడింది. ఆ రేప్ కేసు ఉంది కదా, దానికి ఒక సాక్షి దొరికాడట. అయితే బాయ్ ఆ సాక్షిని ఈరోజు తీసుకురాబోతున్నా. రాస్కల్, నువ్వు తప్పు చేసినా నీకు శిక్ష పడదు, నువ్వు తప్పు చేయకపోయినా నీకు శిక్ష పడదు. చందు ఎక్కడున్నాడు? రమ్మంటున్నారా? నన్ను క్షమించండి సార్, నేను మీకు పెద్ద ద్రోహం చేశాను. ఈ చందు నీకు తెలుసు, కానీ సులైమాన్ తెలీదా? ఏంటి తెలీదా? తెలుసు, కానీ నువ్వు సులైమాన్ అన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నావు. నన్ను దయచేసి క్షమించండి. ఆ ఇన్స్పెక్టర్ నన్ను బెదిరించారు. నేను ఆయనకి ఎదురుగా సాక్ష్యం చెప్తే ఆయన నన్ను చంపుతారని చెప్పారు. కానీ నువ్వు సాక్ష్యం చెప్పావంటే ఈ చందు నిన్ను చంపి పీసులుగా నరికి నీ ఇంటికే బర్త్డే గిఫ్ట్గా పంపుతాను. నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను, చూడు. చూడు. వద్దు వద్దు సార్, తను ఏమి చేయకండి. తను ఏమీ చేయలేదు. వద్దు. సులైమాన్ అన్న ఏమీ చేయలేదు. ఆయన రేప్ లాంటిది ఏం చేసి ఉండరు. మర్డర్ చేశారు, బెదిరించారు, కిడ్నాప్ చేశారు, ఇలాంటివి నమ్ముతాను. కానీ రేప్, అది కూడా సులైమాన్ అన్న. ఒకవేళ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఆయన రేప్ చేశారని చెప్తే నేను అస్సలు నమ్మను. ఒకవేళ సులైమాన్ అన్న ఇలాంటి విషయం చేశారని నేను నమ్మానంటే ఆ తర్వాత సులైమాన్ అన్నతో నేను ఉండను. సరే, నీకు విషయం తెలియదు కదా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యం చెప్పే విషయం నాకు ఎలా తెలిసిందంటే, సార్ ఇదిగోండి మీకు థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు ఒక లెటర్ వచ్చింది. లెటరా? ఏం లెటరు? అది నాకు తెలీదు సార్. బయట ఒక అతను ఈ లెటర్ నాకిచ్చి మీకు ఇవ్వమని చెప్పారు. ఇలా చూడు బాబు, ఈ లెటర్ నీకు ఇచ్చింది ఎవరు? ఎవరు నాకు తెలీదు, నేనెలా చెప్తాను? అలాగా, సరే. హలో హలో రఫీక్, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఎందుకు అడుగుతున్నారు? ఏమైంది? ఏం లేదు, ఊరికే కాల్ చేశాను. ఉంటాను. సార్ నేను బయలుదేరనా? సరే.
మీకు పేరు వినిపించింది కదా బోస్, మీరు చెప్పిన పని మీ తమ్ముడు చేసేసాను. ఏంటి మాకెలా తెలిసిందో అర్థమైంది కదా. నిజం చెప్పాలంటే ఈ విషయం గురించి మాకేమీ తెలియదు. కానీ ఒక్క విషయాన్ని నువ్వు ఇప్పుడు బాగా అర్థం చేసుకో. మా వాళ్ళందరూ ఇప్పుడు నీ వైఫ్ తోటి పిల్లలతోటి ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ బాస్ కాదు, నువ్వే వాళ్ళ బాస్. నేను కోర్టుకు వెళ్ళను, వెళ్ళి సాక్ష్యం చెప్పను. నువ్వు కోర్టుకు వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి. కాకపోతే నేనేం చెప్తానో దాన్ని నువ్వు కోర్టులో చెప్పాలి. రఫీక్ స్టేట్మెంట్లు ఆధారాలు బట్టి చూస్తుంటే ఈ కోర్టు సులేమాన్ని నిరపరాధి అని తీర్పిస్తుంది. ఇన్స్పెక్టర్ జాయ్ మిత్రా, ఒక తప్పైన సాక్ష్యాన్ని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసినందుకు మిమ్మల్ని పనిష్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే తప్పుని దాచడానికే ఈ పని చేస్తున్నారని చెప్తున్నారని నిజమేనా? చెప్పండి ఇది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కి పెద్ద ఇన్సల్ట్ కదా, చెప్పండి సార్. రూమిలా రేప్ కేసు సంబంధించి కోర్టు ఈ రోజు జోయ్ మిత్రాని ఫాల్స్ విట్నెస్ సబ్మిట్ చేసినందుకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఫాల్స్ విట్నెస్ ని సబ్మిట్ చేశారంటే జడ్జ్ సివియర్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఆ, ఎలా ఉంది మావయ్య? పదే పదే మనకి సహాయం చేయడానికి అల్లా ఒకరిని పంపించాడు. ఇప్పుడు సహాయం చేయడానికి చందుని పంపించాడు. సులైమాన్ చేయలేని పనుల్ని ఈ చందు చేస్తున్నాడు. సులేమాన్ బాయ్, ఈ పోలీసులు మరీ ఎక్కువ చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఇక వెంటనే ఆపేయాలి. అటువంటిదేమీ లేదండి. మనం పోలీసులతో గొడవ పడాలి అనుకుంటే ఆ గొడవ అస్సలు పూర్తవదు. మనం ఏమి చేయలేము. ఆ, హ, ఇందుకే చందు తను సాక్షిని కనిపెట్టేశాడు, కానీ ఏమీ చేయలేదు. ఆ సాక్షిని కోర్టుకు తీసుకొచ్చి ఆ సాక్ష్యాన్ని అబద్ధంగా మార్చేశాడు. అప్పుడు పోలీసులు చూసినప్పుడు ఆ సాక్షి వ్యతిరేక సాక్ష్యం చెప్పారు. మనం పోలీసులతో గొడవ పడితే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు కదా. ఆ, లేదన్నా, నేను మిమ్మల్ని జైలుకి వెళ్ళనివ్వను. కానీ ఒకటి మాత్రం నిజం, మీరే తన్ని రేప్ చేశారని నాకు తెలిసిందంటే ఆ తర్వాత నేను మీతో ఖచ్చితంగా ఉండను. ఆ, అయినా అన్నా, నాకు ఓ విషయం ఖచ్చితంగా తెలుసు, అలాంటి తప్పుడు పనులు మీరు ఎప్పుడు చేయరు. అందువల్లే నువ్వు నాకు బాగా నచ్చావు చందు. నేను వెళ్ళొస్తానా? ఆ, చల్లగా ఉండు, చల్లగా ఉండు. ఆ, ఏం చేస్తున్నావు? లవ్ చేస్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే లవ్ చేస్తున్నా. నువ్వు చెప్పింది ఒకటి నిజమే. సులైమాన్ తన్ని రేప్ చేయలేదు, తను ఆ పని చెయ్యలేడు. నాలాంటి ఒక అమ్మాయి తన పక్కన ఉన్నప్పుడే తన వల్ల ఏమి చేయలేకపోతున్నాడు. నువ్వు చెయ్యగలవు కదా, ఏదైనా చెయ్యొచ్చు కదా. ఛాన్స్ కనుక దొరికితే కొరికి తినేస్తాను.